ఆంటీ ప్రీతి ఏమైందమ్మా? కోర్టులో తీర్పిచ్చారా? నవ్యాది తప్పులేదని చెప్పారా? కేసు రేపటికి వాయిదా వేశారంకుల్. నవ్య తరపు వాదించడానికి లాయర్ ఎవరైనా వచ్చారా? వచ్చారంకుల్. ఎవరు? ప్రీతి, నిన్ను కోర్టుకి పంపించింది ఆవిడ గారి క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి కాదు, నీకు అప్పగించిన పని పూర్తి చేయడానికి. చెప్పమ్మా, చెప్పు. ఆవిడికి కావాల్సింది మాత్రమే చెప్పు. ఎవరేమైపోతే తనకేంటి? తను అనుకున్నది మాత్రం జరిగితే చాలు. చెప్పు. ప్రీతి, ఆ అమ్మాయి వచ్చిందా? లేదా ఆంటీ. రాలేదా? లేక నీకు కనబడలేదా? మొత్తం సర్చ్ చేశాను ఆంటీ, ఎక్కడా లేదు. నో వే ప్రీతి, కన్ఫర్మ్ గా వచ్చే ఉంటుంది. నీ కంటికి కనబడకుండా ఎస్కేప్ అయి ఉంటుంది. మేబీ నేను కోర్టుకు వెళ్తున్నానని ముందే తెలిసి ఆ సరస్సు హైడ్ అయి ఉంటుంది. ఒక్క విషయం మాత్రం నిజమా ఆంటీ, ఎవరికీ తెలియకుండా తను వాళ్ళిద్దరికీ ఎలాగైతే పెళ్లి చేసిందో ఈ కేసు విషయంలో కూడా ఎవరికీ కనిపించకుండా బ్యాక్గ్రౌండ్ లో ఉండి మొత్తం తెలివిగా నడిపించింది. అది తెలివి కాదు, భయం, పిరికితనం. ఏరి కోరి మరి నాకు నచ్చని పనులు చేస్తూ అంతకంతకు నా కోపానికి కారణమవుతోంది. ఆ అమ్మాయిని వదిలిపెట్టకూడదు ప్రీతి. నో వే ఆంటీ, ఈ కేసు వాయిదా పడింది కాబట్టి రేపు కూడా కోర్టుకొచ్చే ఛాన్స్ ఉంది. ఐల్ ట్రై. నాట్ ట్రై, యూ షుడ్ డెఫినెట్లీ క్యాచ్ హర్. యా ష్యూర్ ఆంటీ. ప్రీతి, నీకు మీ ఆంటీ మీద అభిమానం ఉండొచ్చు, కానీ మంచి చెడుల మధ్య తేడా తెలుసుకుంటే ఆ సంబంధానికి విలువ ఉంటుంది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అంకుల్. నాకు సాయం చేయడం చెడ్డ పని అని చెప్తున్నారు. నవ్య విషయంలో నాలా ఆలోచించటం మంచి పద్ధతి కాదని అడ్వైజ్ ఇస్తున్నారు. అంకుల్, నాకు నవ్య మీద ఏం కోపం లేదు. మా అన్నయ్యని పెళ్లి చేసుకోకుండా తనని హర్ట్ చేయడం వల్ల సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు అన్న బాధ. పెళ్లికి ముందే ధైర్యంగా తన ఒపీనియన్ చెప్పి ఉంటే ఆంటీకి కాదు మాకు కూడా ఏ ప్రాబ్లం ఉండేది కాదు కదా. రీజన్ ఏదైనా అందరికన్నా ఎక్కువ సఫర్ అయింది మాత్రం మా అన్నయ్య, మా ఫ్యామిలీ. తేజ, మీ డాడీ కోపం ఉంటే నన్ను తిట్టమను, అంతేగాని ఆల్రెడీ మన వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న ప్రీతిని కాదు. ఆయన నమ్మింది మాత్రమే న్యాయం అనుకునే ముందు ఇతరుల అభిప్రాయాన్ని కూడా విలువ ఇవ్వమని చెప్పు. అలాగని తప్పును కూడా ఒప్పుకునే మనిషిని కాదు నేను. వద్దు, ఒప్పుకోవద్దు. ఇన్నేళ్లైనా ఏ విషయమైనా ఇలానే బ్లైండ్ గా, మొండిగా నాకు వ్యతిరేకంగా వాదించమను. సరసు, కోర్టులో ఏమైంది సరసు? నవ్య కేసు ఎవరు డీల్ చేశారు? లాయర్ ఎవరు?
అబద్ధం వల్ల ఒక నిర్దోషికి శిక్ష పట్టడం ఈ కోర్టు ఆచారం కాదు. నాకు ఒక్క అవకాశం ఉంది. ఓకే, ఈ కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. జడ్జి గారు అర్థం చేసుకొని రేపటికి వాయిదా వేసి మంచి పని చేశారు రాహుల్ బాబు. నవ్యాన్ని తలుచుకుంటే చాలా బాధగా ఉంది సరసు. పోలీసులు, కోర్టు, అసలు ఇలాంటి వాటి గురించి తనకు తెలీదు. కానీ ఇప్పుడు వాటి మధ్య ఒంటరిగా తిరుగుతుంది. దీనంతటికీ కారణమైన అభిగాడిని వదలను. ఒక్కో దెబ్బకి వాడితో పాటు ఆ ఇంట్లో వాళ్ళకు కూడా బుద్ధొచ్చేలా చేస్తాను. వద్దు బాబు, మీ ఆవేశం చూస్తుంటేనే మీతో ఏం చెప్పాలన్నా భయంగా ఉంది. నువ్వు ఎన్ని చెప్పినా ఇప్పుడు ఏం చేయలేని స్థితిలో ఉన్నాను సరసు. ఛా, నవ్య విషయంలో ఇలా చేతకాని వాడిలా ఉండడం నాకు చాలా బాధగా ఉంది. అవకాశం ఉండి చేయలేకపోతే బాధపడాలి గాని వాగ్దేవ్ అమ్మగారి మాటలు చేతలు మిమ్మల్ని కట్టేస్తే మీరేం చేస్తారు బాబు? అయినా మీరొకటి నేనొకటి కాదు బాబు. ఇద్దరిలో ఎవరు చేసినా ఇద్దరం కలిసి చేసినట్టే. డాడీ అన్నది నిజమే సరసు. నవ్య విషయంలో ఒక అమ్మలా, ఒక నాన్నలా, ఇప్పుడు ఆ అన్నలా అందరి బాధ్యతలు నువ్వే తీసుకున్నావు. వాటిని కాదు నా బాధ్యత బాబు. తన విషయంలో బాధ్యత లేకుండా ఎలా ఉంటాను బాబు? మీరే చెప్పండి. ఏదైనా చిన్న ఆధారం ఉంటే ఈ కేసు గెలవచ్చన్నారు బాబు. ఆధారం అంటే ఏమున్నాయి? మన నవ్యమ్మతో ఆ అభిబాబు సంతకాలు పెట్టించుకున్న పత్రాలు వాళ్ళింట్లోనే ఉన్నాయి. వాటిని ఎలాగైనా సంపాదించి లాయర్ బాబుకిస్తే నవ్యమ్మ మీద కేసు కొట్టేస్తారు. మోసం చేయాలని చూసినందుకు ఆ శిక్ష ఏదో అభికే వేస్తారు. అప్పుడు మేడంకి కూడా ఏది నిజమో ఏది అబద్ధమో తెలుస్తుంది. అప్పుడు నవ్యని అర్థం చేసుకుంటుంది. అవును బాబు, నేను కూడా నవ్యమ్మ విషయంలో అదే కోరుకుంటున్నాను. అందుకే ఎంత కష్టమైనా సరే అస్సలు ఆలోచించను. ఈరోజు ప్రీతమ్మ నుంచి, ఆ పోలీసుల నుంచి తప్పించుకొని కోర్టులో జరుగుతున్నది చూడ్డానికి నేనెంత కష్టపడ్డానో నాకే తెలుసు. ఆ దేవుడి దయవల్ల ఎవరికంటా పడలేదు. నీ గురించి ఇంట్లో మేం కూడా చాలా టెన్షన్ పడ్డాం సరసు. అలాంటిది నువ్వు అభి ఇంటికి వెళ్ళడం అంటే ప్రమాదం అని తెలిసి కూడా నువ్వు చాలా రిస్క్ చేయాలనుకుంటున్నావు. సరే సరసు, నువ్వు ఆ ఇంట్లో ఎవ్వరికి కనిపించకుండా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రీతికి నువ్వు ఎప్పుడు దొరుకుతావా, నిన్ను ఎలా బ్లేమ్ చేయాలా అని తను ఈగర్గా వెయిట్ చేస్తుంది. బీ కేర్ఫుల్ సరసు. సరే బాబు. నువ్వు ఒక్కదానమే వెళ్తున్నావా? లేదు బాబు, చక్రి కూడా వస్తానని చెప్పాడు. ఓ సరే సరసు, జాగ్రత్త. మ్. ఇన్నాళ్ళు లవ్ బ్రేకప్ పార్టీ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఫస్ట్ టైం మ్యారేజ్ బ్రేకప్ పార్టీకి వచ్చాం. కోర్టుకు మీరు కూడా వచ్చుంటే ఈ బ్రేకప్ పార్టీ ఇంపార్టెన్స్ మీకు క్లియర్గా అర్థమయ్యేది. మేము నీ అంత లక్కీ ఫెలోస్ కాదులేరా బాబు. సరే, చక్రి, వెళ్ళి డోరేసాయి. నువ్వు అటు వెతుకు, నేను ఇక్కడ వెతుకుతా.
అవునభి, యూఎస్లో మీ ఫ్రెండ్స్ నెంబర్ ఇస్తా అన్నావు కదా, మర్చిపోయావా? ఫ్రెండ్స్ నెంబర్ కాదు, ఫ్రెండ్ నెంబర్ అంతే. అదే నువ్వు సీరియస్ అంటేనే ఇస్తా, లేదంటే లేదు. వెరీ సీరియస్ రా బాబు, నువ్వు నెంబర్ ఇవి చాలు. ఆ, ఆ, నా ఫోన్ రూమ్లో ఛార్జింగ్ పెట్టాను, తీసుకొస్తాను, మీరు కానివ్వండి. సరే. చాలా keen గా అబ్జర్వ్ చేయండి. ఆ లాయర్ అంత కాన్ఫిడెంట్ గా 24 hours టైం అడిగాడు అంటే కన్ఫర్మ్ గా ఆ సరస్సు ఏదో ఒక ప్రూఫ్ తీసుకుని ఇక్కడికి వస్తుంది. ఓకే మేడం, ఈరోజు ఎలాగైనా ఆ అమ్మాయిని పట్టుకుంటాం. పదండి. ప్రొసీడ్. యువర్ ఆనర్, నేను కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. నా క్లయింట్ని చేసిన మోసానికి ఈ అమ్మాయికి శిక్ష పడాలని నిన్న చెప్పాను, ఇవాళ కూడా అదే కోరుకుంటున్నాను. డిఫెన్స్ లాయర్ గారు, నిన్న మీరు 24 గంటలు టైం అడిగారు. కోర్టుకి ఏమైనా ప్రూఫ్ సబ్మిట్ చేస్తున్నారా? మిలాడ్, ఈ కేసుకు సంబంధించిన ముఖ్యమైన సాక్ష్యం మాకు లభించింది. ఒక అరగంట పర్మిషన్ ఇస్తే సాక్ష్యాలు సబ్మిట్ చేస్తాం యువర్ ఆనర్. 24 గంటల్లో చేయలేంది అరగంటలో ఎలా చేస్తారండి? ఒక్కోసారి నిజానికి అబద్ధానికి తేడా ఒక్క క్షణం ఉంటుంది సార్. మీరు కాస్త ఓపిక పట్టండి. మిలాడ్, ఈ కేసులో ఇదే నా లాస్ట్ రిక్వెస్ట్. దయచేసి యాక్సెప్ట్ చేయండి. ఓకే, అరగంటలో మీరు ప్రూఫ్ సబ్మిట్ చేయలేకపోయినా, మీరు సబ్మిట్ చేసిన ప్రూఫ్ వ్యాలిడ్ కాకపోయినా, ఇక్కడున్న సాక్ష్యాధారాలను బట్టి నేను తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. లేదు మిలాడ్, నేను నమ్మింది నిజమని నిరూపిస్తాను. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ ఫర్ 30 minutes. సరస్సు ఎక్కడ చిక్రి? కోర్ట్ టైం స్టార్ట్ కాకముందే వచ్చేస్తానని చెప్పింది సార్. తన కోసం అరగంట టైం తీసుకున్నాను. ఈ ఛాన్స్ మిస్ అయితే తీర్పు మనకు వ్యతిరేకంగా వస్తుంది. లేదు రవీంద్ర, ఇక్కడి దాకా వచ్చి మనం ఓడిపోకూడదు. నవ్యకిచ్చిన ధైర్యం అబద్ధం కాకూడదు. ఈరోజు ఆ సరస్సు కోర్టుకి రావాలి, లాకెళ్ళి ఆంటీ ముందు పడేయాలి. నాకు మెంటల్ పీస్, సరస్సుకి రెస్ట్ ఇన్ పీస్. ఎక్కడున్నావే? ఒక పక్క కోర్టుకి ఆలస్యం అయిపోతుంది,
నేను బయటికి వెళ్ళడం అమ్మగారు చూస్తే ఖచ్చితంగా అడుగుతారు. కూరగాయలని నేను అబద్ధం చెప్పాను. ఈ రోజు ఏం చెప్పాలి? కోర్టుకి ఎలా వెళ్ళాలి? భగవంతుడా, ఏంటిది? తప్పదు, ఏదో ఒకటి చేయాలి. ప్రీతి, ఈరోజు ఆ అమ్మాయి మిస్ అవ్వడానికి వీల్లేదు. కోర్టులోనే కాదు, ఆ సరౌండింగ్స్ ని కూడా సెర్చ్ చేయి. వాణి, అమ్మగారు. ఎక్కడికి? అంటే అమ్మా, అది ఇంకా ఇక్కడే ఉన్నావేంటమ్మా? మందులు తీసుకురమ్మని చెప్పాను కదా, వెళ్ళు. సరే, వెళ్ళు. అన్నోన్ నంబరా? హలో. హాయ్ వాగ్దేవి, ఎలా ఉన్నావు? ఎవరు? బియ్యంకులం కాలేదని పేరు కూడా మర్చిపోతే ఎలా వాగ్దేవి? శ్యామల? యా, యు ఆర్ కరెక్ట్. నా ఇంటికి కోడలుగా రావాల్సిన నీ కూతురు ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉందంటే పాపం అనిపిస్తోంది. అది నా కూతురు కాదు. నీ సింపతి నాకు అవసరం లేదు. ఎందుకు ఫోన్ చేశావో అది చెప్పు. ఈ కేసు గురించి, నవ్య పడుతున్న బాధ గురించి నీకు ఇంట్రెస్ట్ లేకపోయినా సరస్సు మాత్రం చాలా కష్టపడుతోందని తెలిసింది. వాళ్ళిద్దరి కష్టాన్ని నేనొక్కదాన్నే చూసి ఎంజాయ్ చేయటం ఇష్టం లేక టీవీలో లైవ్ టెలికాస్ట్ పెట్టించాను. వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. శ్యామల, తేజ, తేజ, యా మ్యామ్. టీవీ ఆన్ చెయ్యి. కోర్టులో జరుగుతుంది మొత్తం లైవ్ టెలికాస్ట్ లో వస్తుందట. టీవీలోనా? ఎస్. ఆ శ్యామల మన మీద కోపంతో మన పరువు పోయిందని ప్రపంచానికి తెలిసేలా చేస్తోంది. మ్యామ్, అక్కడ కోర్టు దగ్గర జరిగే చూస్తే మీ కోపం పెరుగుతుంది మేడం. మీరు ఇంకా టెన్షన్ అవడం ఎందుకు? టెలికాస్ట్ చూడాలనుకుంటుంది ఆవిడ గారి కేసు గురించి కాదు, సాయం చేయడానికి వచ్చిన ఆ అమ్మాయి కోసం. టీవీ ఆన్ చెయ్యి. ఓకే మ్యామ్. మీరు కోరిన సమయం ముగిసింది. మీ క్లయింట్ని సపోర్ట్ చేస్తూ సాక్ష్యాధారాలు ఏమైనా కోర్టుకు సబ్మిట్ చేస్తున్నారా? ప్రూఫ్ ఉంటే కదా చూపించడానికి. అలా సైలెంట్ గా ఉంటే ఎలాగండి? లేదనో కుదరలేదనో ఏదో ఒకటి చెప్పాలి కదా. విలువైన కోర్టు సమయాన్ని వృధా చేయకండి. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ గారు అడిగిన సమయం కూడా పూర్తయింది. దయచేసి ఇప్పటికైనా నా క్లయింట్ విషయంలో న్యాయం చేసేలా తీర్పు ఇవ్వమని కోర్టు వారిని కోరుతున్నాను. సార్, 2 minutes ప్లీజ్. చూడండి, ఈ కోర్టు ఇప్పటికే 2 సార్లు మీకు పర్మిషన్ ఇచ్చింది. ఇలా కోర్టు సమయం వృధా చేయడం నాకు ఇష్టం ఉండదు.
సార్, మీ ముందున్న సాక్ష్యాలు, ఆ బోన్లో ఉన్న మనిషి రెండూ నిజం కాదు సార్. ఉన్న ఆధారాలన్నీ మాయం చేసి ఈ కేసు వేశారు. దయచేసి నాకు అన్యాయం చేయకండి సార్. చూడమ్మా, నీ మాటలు నిజమని నమ్మడానికి ఆధారాలు కావాలి. ఇచ్చిన టైంలోపు మీ లాయర్ గారు సబ్మిట్ చేయలేకపోయారు.